అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్తాం. ఈరోజు మన కథ ఇద్దరు అహంకారులు. సుమంత దేశపు రాజకుమారి భానుమతి ఎంతో అందమైనదే కానీ అహంకారి. అయితే ఆమె అనేక విద్యలు నేర్చుకుని ఎన్నో కళల్లో ఆరితేరింది. తన కూతురుకున్న అహంకార గుణం పోతే బాగుండునని మహారాజు అనుకునేవాడు. కానీ ఆమెలో ఆ గుణం నానాటికి పెరుగుతూ ఉంది. ఇలా ఉండగా పొరుగు దేశపు రాజు పద్మసేనుడు తనకు భానుమతిని పెళ్ళాడాలని ఉన్నట్లుగా ఆమె తండ్రికి లేఖ రాసి ముహూర్తం పెట్టించమన్నాడు. ఆ విషయం తండ్రి కూతురికి చెప్పాడు. నా ఇష్టాయిష్టాలు తెలియకుండా పద్మసేనుడు ఈ నిర్ణయం తీసుకోవటం నాకు నచ్చలేదు. పెళ్లికి ముందు వధూవరులు ఇద్దరు ఒకరితో ఒకరు ముచ్చటించుకోవటం కనీసం మర్యాద. అది పాటించకుండా ముహూర్తం కూడా పెట్టించమనే అంత అహంకారిని నేను పెళ్లి చేసుకోను అని చెప్పింది భానుమతి. అయితే పద్మసేనుడి రాజ్యం సైనిక బలం కూడా పెద్దవి. ఈ పెళ్లిని కాదంటే అతడు యుద్ధానికి వచ్చి తమను ఓడిస్తాడు. ఈ విషయం మహారాజు ఎంత చెప్పినా భానుమతి వినలేదు. తనను బలవంతం పెడితే ఆత్మాహుతి చేసుకుంటాను అంది. అంతగా యుద్ధం వస్తే తానే పద్మసేనుడికి ఎదురెళ్ళి పోరాడుతాను అంది. దాంతో ఆమె తండ్రి సందిగ్ధంలో పడ్డాడు. ఇంతలో ప్రదీపుడు అనే మహాపండితుడొకడు ఆయన మహారాజును చూడటానికి వచ్చాడు. ఆయన అనేక రాజకుటుంబాలకి గురువు. రాజు ఆయనకు అర్ఘ్యపాద్యాలులిచ్చి గౌరవించి తన సమస్యను చెప్పుకున్నాడు. ప్రదీపుడు భానుమతిని పిలిచి, అమ్మాయి, నేను 4 రోజుల క్రితం పద్మసేనుణ్ణి కలుసుకున్నాను. అతడిలో అహంకారం ఏమాత్రం లేదు. వినయగుణంలో అతడికి అతనే సాటి. నీ అందం గురించి, విద్యా పాఠవాల గురించి విని అతడు నిన్ను పెళ్లి చేసుకోవాలని తమ వంశ సాంప్రదాయం ప్రకారం నీ తండ్రికి ఉత్తరం రాశాడు. అది అహంకారం కాదు. అన్ని విధాలా అతడు నీకు తగిన వరుడు. నీవంటే అతడికెంతో గౌరవభావం. అయితే తగిన కారణం లేకుండా నువ్వు అతన్ని తిరస్కరిస్తే మాత్రం నొచ్చుకుని అహంకరించే అవకాశం ఉంటుంది అని చెప్పాడు. అందుకు నేను భయపడను. ఈరోజే నా తిరస్కారాన్ని అతడికి తెలియచేస్తాను అని అంది భానుమతి కసిగా. దానికి ప్రదీపుడు చిరునవ్వు నవ్వి, అమ్మాయి, తొందరపడకు. పద్మసేనుడింట రాణులకు రాజు కంటే ఎక్కువ గౌరవం ఉంటుంది. ఇలాంటి వరుడు నీకు మళ్ళీ దొరకడు. కాబట్టి నేను ఒక ఉపాయం చెప్తాను. నువ్వు నీ చెలికత్తెనొకతను తీసుకొని నా ఆశ్రమానికి రా. అక్కడికి పద్మసేనుడు వచ్చే ఏర్పాటు చేస్తాను. మీరిద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. నీకు నచ్చని పక్షంలో పద్మసేనుణ్ణి తగిన విధంగా మందలించి ఇక మీదట ఆడవారి పట్ల అహంకారం చూపించకుండా చేయవచ్చు అన్నాడు. పండితుడు చెప్పిన ఉపాయం భానుమతికి నచ్చింది. భానుమతి విమల అనే తన చెలికెత్తెను వెంటబెట్టుకొని ప్రదీపుడు ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ ఆమె 2 రోజులు గడిపాక ప్రదీపుడు కబురు పంపించగా పద్మసేనుడు వచ్చాడు. ప్రదీపుడు పద్మసేనుడితో తన ఆశ్రమంలో రాజకుమారి భానుమతి ఉన్నట్లుగా చెప్పాడు. పద్మసేనుడు చూడవచ్చే సమయానికి ఆశ్రమంలోని ఒక దిబ్బ మీద భానుమతి, ఆమె చెలికత్తె విమల కూడా కూర్చొని ఉన్నారు. పండితుడు చెప్పిన ప్రకారం భానుమతి విమలను రాజకుమార్తెలాగా అలంకరించింది. తను మాత్రం సామాన్యమైన చెలికత్తెలాగా తయారైంది. తర్వాత జరిగే తమాషా చూడటం కోసం వచ్చే నవ్వును ఆపుకుంటూ ఇద్దరు ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. పద్మసేనుడు వచ్చి విమలను చూసి రాజకుమారి అనుకున్నాడు. ఆమె అద్భుతమైన సౌందర్యానికి ఆశ్చర్యపోతూ, నిన్ను గురించి వినటమే తప్ప ఈ రోజు వరకు చూడలేదు. ఇంతటి సౌందర్యవతి నా భార్య అయితే అది నిజంగా నా అదృష్టం. నువ్విప్పుడు సిగ్గుపడకుండా నన్ను తెరిపారా చూడు. నేను నచ్చితే సరే సరి,
లేదంటే నీ తండ్రికి రాసిన లేఖను ఉపసంహరించుకుంటాను. ఎందుకంటే నేను నీకు తగనన్న అనుమానం ఈ క్షణంలో నాకు అనిపిస్తూ ఉంది అన్నాడు. పక్కనే ఉన్న తను ఏమాత్రం పట్టించుకోకుండా పద్మసేనుడు అలా విమలతో మాట్లాడగానే భానుమతికి మనస్సు చివుక్కుమంది. ఆమె చటుక్కున అక్కడి నుంచి లేచింది. పద్మసేనుడు ఆ సంగతే పట్టించుకోకుండా విమలను ఉద్దేశించి మాట్లాడుతూనే ఉన్నాడు. ఈలోగా అక్కడి నుంచి బయలుదేరిన భానుమతికి ఆశ్రమంలో నుంచి బయటకు వస్తున్న ప్రదీపుడు ఎదురై, అదేమిటి, నువ్వు ఒక్కతవే వస్తున్నావు, పద్మసేనుడేడి అని అడిగాడు. అందుకు భానుమతి, ఆ రాకుమారుడు విమలను చూసి రాజకుమారి అని పొరపడ్డాడు. నేను పక్కన ఉన్నప్పటికీ నన్ను గుర్తించనే లేదు. ఆమె అందాన్ని పొగుడుతూనే ఉన్నాడు అని చెప్పింది. అలాగా, ఇంతకుముందు మీరిద్దరినీ చూసినప్పుడు నాకు కూడా అలా అనిపించింది. నీకంటే విమలే సౌందర్యవతి అని ప్రదీపుడు కూడా అన్నాడు. అదంతా అలంకరణ మహిమ అంది భానుమతి చిరాగ్గా. అంటే అందం అలంకరణ మీద ఆధారపడిందన్నమాట. అలాంటప్పుడు కొందరు తమ అందం గురించి ఎందుకు గర్వపడతారో నాకు అర్థం కాదు అన్నాడు ప్రదీపుడు. అందాన్ని రెట్టింపు చేసే అలంకరణ రాజకుటుంబాలలోనే సాధ్యపడుతుంది. రాజకుటుంబంలో పుట్టాలంటే అందుకు పూర్వజన్మ సత్కృతం కావాలి. అలాంటి అవకాశం అందరికీ రాదు కదా అంది భానుమతి గొప్పగా. ఈ జవాబుకు ప్రదీపుడు పెద్దగా నవ్వి, ఇప్పుడు విమలను పద్మసేనుడు పెళ్ళాడితే ఏమవుతుంది? ఆమె రాజకుటుంబంలో చేరదా? ఎప్పుడూ ఇలాగే నీకంటే అందంగా వెలిగిపోతూ ఉంటుంది కదా అన్నాడు. ఇది విన్న భానుమతి ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, అయ్యో తప్పు చేశాను, వెంటనే వెళ్ళి రాజకుమారుడికి నిజం చెప్పేయాలి అంది. ఇలా వెళ్ళి చెబితే పద్మసేనుడికి కోపం వస్తుంది. తనతో కపట నాటకం ఆడావని నిన్ను చిరాకు పడతాడు. కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉండు, కథంతా నేను నడిపిస్తాను, నువ్వు నాతో పాటు రా అంటూ ప్రదీపుడు ఆమెను వెంటబెట్టుకుని పద్మసేనుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో పద్మసేనుడు విమలతో, రాకుమారి, నేనే ఇంత మాట్లాడుతున్నాను, నువ్వు కనీసం పెదవి కూడా విప్పడం లేదు అన్నాడు. ప్రదీపుడు వెంటనే, పద్మసేన ఆమె రాజకుమారి కాదు, రాజకుమారి భానుమతికి చెలికత్తె విమల. రాజకుమారి నా పక్కన ఉంది చూడు అన్నాడు. పద్మసేనుడు ఉలిక్కిపడి భానుమతి కేసి చూశాడు. ఆమె సామాన్య వేషంలో తల వంచుకుని నేల చూపులు చూస్తూ ఉంది. ఏమిటి నాటకం అన్నాడు పద్మసేనుడు చిరాకు పడుతూ. దానికి ప్రదీపుడు, ఇందులో నాటకం ఏమీ లేదు, చెలికత్తె విమలకు రాజకుమార్తెలాగా అలంకరించుకోవాలని కోరిక. అంతఃపురంలో అయితే అందరికీ తెలిసిపోతుంది, మహారాజుకు కోపం వస్తుంది. అందుకని భానుమతి విమలతో కలిసి నా ఆశ్రమానికి వచ్చి ఆమె కోరిక తీర్చింది. రాజకుమారి ఇక్కడ ఉన్నది కదా అని నేను నీకు కబురు పంపాను. నువ్వు ఇక్కడికి వచ్చి వేషాన్నే తప్ప మనిషిని గుర్తించనే లేదు, ఏమిటో నాటకం అంటున్నావు అన్నాడు మందలింపు స్వరంతో. నా పొరపాటును వెంటనే తెలియచేస్తే ఇలా నవ్వుల పాలు ఉండేవాడిని కాదు కదా అన్నాడు పద్మసేనుడు వెలవెలపోతూ. ఆ మాట నిజమే, కానీ నువ్వు ఇక్కడికి వస్తున్నట్లుగా భానుమతికి తెలియదు. హఠాత్తుగా తమ కేసి వచ్చిన నిన్ను చూసి తత్తరపాటుతో లేచి ఆశ్రమం కేసి వచ్చేసింది. మాట్లాడుతూ ఉన్న నిన్ను వదిలించుకుని రావటం ఎలాగో తెలియక విమల చిక్కుబడిపోయింది. సకల విద్యాపారంగతురాలైన రాజకుమారిని గుర్తించలేని నీ అసబద్ధత, అందాన్ని చూడగానే పుట్టే తొందరపాటు నువ్వు నవ్వుల పాలు చెయ్యేలా చేశాయి. వేరెవరు తప్పు లేదు అన్నాడు ప్రదీపుడు. ఆ మాటలన్నది మహాపండితుడైన గురువుగారు కావటంతో పద్మసేనుడు ఆవేశపడకుండా తన తప్పును గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా భానుమతి దగ్గరికి వెళ్ళి, నా అంతటి వాడు లేడనుకునే అహంకారిని నేను. రాకుమారి, నీ ఇష్టాయిష్టాలను విచారించకుండా నీతో పెళ్లి జరిపించమని నీ తండ్రికి లేఖ రాసిన అహంకారిని నేను. నీకు తగను, నన్ను క్షమించు, ఆ లేఖను నేను ఉపసంహరించుకుంటాను అని చెప్పాడు. ఆ లేఖను నువ్వు ఉపసంహరించుకోవటం న్యాయం, ఎందుకంటే అందంలో నన్ను మించిన విమల ఉండగా నేను నీకు తగను అని అంది భానుమతి.
ఒక చెలికత్తెను రాజకుమార్తెలాగా అలంకరించి ఆమె పక్కన సాధారణ దుస్తుల్లో కూర్చునటానికి సిద్ధపడిన నీ వంటి గొప్ప మనస్తత్వం వినయగుణం ముందు నా అశాశ్వతమైన సౌందర్యం ఎంత అద్భుతంగా ఉన్నా తీసేసినట్టే. కాబట్టి నేనే నీకు తగను అన్నాడు పద్మసేనుడు. భానుమతి ఇంకేదో అనబోతూ ఉండగా ప్రదీపుడు వారిద్దరినీ వారించి, ఒకరినొకరు తగననుకోవటంలోనే మీరిద్దరూ అహంకారం పోగొట్టుకున్న వాళ్ళని అర్థమవుతూ ఉంది కదా. ఇక ఎవరి రాజ్యాలకు వాళ్ళు వెళ్ళండి. మీ ఇద్దరి వివాహానికి నేను వస్తాను, దీవిస్తాను అన్నాడు. పద్మసేనుడు ప్రదీపుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు. భానుమతి మాత్రం అసంతృప్తిగా అతడు విమల ఆనందాన్ని ప్రేమించాడు. ఆమె అందం నిజం, నా వినయాన్ని ఆమె అందం కంటే ఎక్కువ అన్నాడు. కానీ నా వినయం నిజం కాదు కదా. మీరు నాకు లేని వినయాన్ని అంటగట్టారు. కాబట్టి అతడు విమలను పెళ్లి చేసుకోవాలి, నేను అతడికి తగను అని చెప్పింది. ప్రదీపుడు ఆప్యాయంగా భానుమతి తల నిమిరి, అమ్మాయి, నీ వినయగుణాన్ని పద్మసేనుడు ప్రేమిస్తున్నాడు. అలాంటప్పుడు అంత మంచి గుణాన్ని నిజంగా అలవాటు చేసుకోవటం నీకు చేత కాదా? చేతనైతే ఇక సమస్య ఏమీ లేదు కదా. నువ్వు నీ చెలికత్తె విమలను గురించి ఆలోచించకు. ఆమెతో విడిగా మాట్లాడాను. ఆమెకు నగర రక్షణాధికారి కొడుకు పద్మనాగుడితో వివాహం నిశ్చయం అయినట్లే. నీ యొక్క పద్మసేనుడి యొక్క అహంకారాలకు స్వస్తి చెప్పి మీ ఇద్దరిని ఆదర్శ దంపతులుగా తీర్చిదిద్దడం కోసమే నేనిక్కడికి మీ ఇద్దరిని పిలిపించాను అని చెప్పాడు. భానుమతి గురువు ప్రదీపుని పాదాలకు నమస్కరించి ఆ తర్వాత ఆమెను వినయానికి మారుపేరుగా రాజకుటుంబాలలో చెప్పుకుంటూ ఉంటే ప్రదీపుడు ఆమె తల్లిదండ్రుల కంటే ఎక్కువగా సంతోషపడ్డాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.